హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో పొత్తులపైన అమిత్ షా గారు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం చూస్తున్నాం. మరికొన్ని రోజుల్లో ఒక స్పష్టత అయితే వస్తుంది అని అంటున్నారు. అలాగే ఎన్డీఏ కూటమిలోకి కొన్ని కొత్త పార్టీలు కూడా రాబోతున్నాయని చెప్తున్నారు. మరి ఎన్డీఏ కూటమిలో చేరబోయే కొత్త పార్టీ ఏది? అటు వైసీపీనా, మరి టీడీపీనా, ఇంకే పార్టీలన్నా చేరబోతున్నాయా? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఎన్డీఏ కూటమిలోకి కొత్త పార్టీలు వస్తున్నాయని చెప్పారు. మరి మరోవైపు వైసీపీ కూడా ఎన్డీఏ కూటమిలో చేరబోతుంది, అందుకోసమే జగన్ గారు ఢిల్లీ వెళ్లారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి టీడీపీ కూడా చేరబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏది చేరే అవకాశం ఉంది సార్? టీడీపీ కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే బయటకు వచ్చింది అని అప్పుడులో చూసాం మనం. అది వాస్తవమే. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో టీడీపీ భాగస్వామ్యం అనేది ఇప్పటిది కాదు. వాజ్పేయి గారి నుంచి, అడ్వాణి గారి నుంచి కూడా ఎన్డీఏ కన్వీనర్గా కూడా పనిచేసిన అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. అప్పటి నుంచి ఉంది. ఎన్డీఏ కూటమిలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటి లోక్సభ స్థానాలు గెలుచుకొని ప్రభుత్వం ఫామ్ చేసినప్పటికీ టీడీపీకి ఇవ్వాల్సిన స్థానం ఇచ్చింది. సెంట్రల్ మినిస్టరు కేంద్ర సహాయ మంత్రి ఏదో ఒకటి, అప్పట్లో అశోక్ గజరాజు గారికి కానీ, లేదంటే సుజనా చౌదరికి కానీ, సీఎం రమేష్ గారికి కానీ, ఎవరికైనా. సో కేవలం వైసీపీ వాళ్ళు లేదా కొన్ని ప్రతిపక్షాలు రెచ్చగొట్టడం వల్ల అరే టీడీపీ బీజేపీకి తొత్తులా పనిచేస్తుంది, బీజేపీని సరిగ్గా స్పెషల్ ప్యాకేజ్ గురించి కానీ, స్పెషల్ స్టేటస్ గురించి కానీ అడగటం లేదు. దానివల్ల రాష్ట్రం నష్టపోతుందని అనడం చంద్రబాబు గారు 18 ఎండింగ్ నుంచి కూడా 19లో కూడా స్టార్ట్ చేశారు. బాగా సోషల్ మీడియా ద్వారా, టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా ద్వారా కొంచెం ఘాటు వ్యాఖ్యలు చేయడం, మొత్తానికి పొత్తులోంచి బయటకు వచ్చేస్తున్నాం అన్నట్టుగా ప్రకటించారు. బయటకు వచ్చేసారు. బట్ సయోధ్య అయితే అలాగే ఉంది. అయితే ఇప్పుడు అమిత్ షా గారు కొత్త పొత్తులు ఎందుకు ప్రకటించారు అంటే దీనికి బీజం మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. ఎక్కడికి? మోదీ గారు మొన్న లోక్సభ సాక్షిగా 400 పైచిలుకు సీట్లు తెచ్చుకుంటున్నాం. బీజేపీ 300 తెచ్చుకున్న మిగతా 100 కావాలంటే ఖచ్చితంగా మిత్రపక్షాలతోనే సాధ్యం. ఒక బీజేపీకే 400 అనేది అసాధ్యం అని నా ఫీలింగ్. ఎందుకంటే సౌత్లో సరిగ్గా పూర్తి స్థాయిలో పాగా వేయలేకపోయింది. మన తెలంగాణలో కూడా బండి సంజయ్ గారు ఉన్నప్పుడు ఓ మోస్తరుగా ఉన్న బీజేపీ వేరు, బండి సంజయ్ గారు తర్వాత బీజేపీ స్థానం ఏంటో అందరం చూసాం. ఇటువంటి నేపథ్యంలో బీజేపీకి ఖచ్చితంగా పాత మిత్రులు మళ్ళీ అవసరం. కొత్త మిత్రులు అంటే నా ఉద్దేశం ప్రకారం వైసీపీతో పొత్తు అని ఎక్కడా ప్రకటించలేదు. గత 5 ఏళ్లలో కూడా వైసీపీ ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళిందని కానీ, ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం ప్రయత్నించిందని కానీ, లేదా రాష్ట్ర ప్రయోజనాల కోసం స్పెషల్ ప్యాకేజ్ కానీ, స్పెషల్ స్టేటస్ కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, రైల్వే జోన్ కానీ, వీటి కోసం వైసీపీ బీజేపీతో గొడవ పడిందని కానీ, ఆర్గ్యూ చేసిందని కానీ, మీ మిత్రపక్షంలో చేరుతాం మాకు ఇవి ఇవ్వండి అని కానీ ఎక్కడా లేదు. కనీసం వైసీపీ వాళ్ళు డబ్బా కొట్టుకునే అంశాల్లో కూడా మనం ఎక్కడ చూడలేదు కదా. సో అలాంటప్పుడు వైసీపీ మళ్ళీ జాయిన్ అవుతుందని ఎందుకు అవబోతుంది అంటే, మీరు ఎందుకు అలా క్వశ్చన్ చేశారని నేను అనుకుంటున్నానంటే, లోక్సభలో వాళ్ళకి సీట్లు ముఖ్యం, సెంట్రల్లో పార్టీ ముఖ్యం. కేంద్రం గ్రిప్లో ఉంటే రాష్ట్రాలన్నీ మన గ్రిప్లో ఉన్నట్టే అనేది బీజేపీ యొక్క ధ్యేయం. సో ఇక్కడ ఎవరు గెలుస్తారో వాళ్ళతోనే పొత్తు పెట్టుకునే అంశంగా ఉంది. అందుకే చంద్రబాబుకు అరెస్ట్ అయినప్పుడు స్పందించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నా అరెస్ట్తో నాకు సంబంధం లేదు, సెంట్రల్తోనే సంబంధం అన్నప్పుడు కూడా బీజేపీ స్పందించలేదు. మీరు గమనించారా? చంద్రబాబు అరెస్ట్ అప్పుడు స్పందించలేదు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, నేను లండన్లో ఉన్నాను, నాకు అసలు అరెస్టే తెలియదు, ఇది ఐటీ సంబంధించిన, సెంట్రల్ సంబంధించిన అరెస్ట్ ఇది అన్నా కూడా బీజేపీ దీన్ని ఖండించలేదు, దీన్ని ఖండించలేదు. అంటే అర్థం ఏంటి? వాళ్ళంత అమాయకులా, తెలివి తక్కువ వల్ల కాదుగా. కేవలం ఇక్కడ ఎవరు మద్దతు ఉంది, ఎవరు గెలుస్తారు, వాళ్ళు మాకు మద్దతు ఇస్తే చాలు, మేము సేఫ్ జోనా కాదా అనే ఆలోచిస్తుంది బీజేపీ. అయితే ఆల్రెడీ బీజేపీ వాళ్ళు కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొంత సర్వే చేయించుకున్నారు. ఆ సర్వేలో టీడీపీకి బ్యాండ్ బాజాలాగా బాగా మంచి ఫ్లో ఉందని కూడా అర్థమైంది. కాబట్టి మరలా చంద్రబాబు గారిని పిలిచారని నా అభిప్రాయం. వార్తల్లో కూడా మనం చూస్తే చంద్రబాబు గారిని అమిత్ షా కలవమన్నారని వెళ్ళారనే వార్తలు చూసాం. కానీ
చంద్రబాబు గారు వెళ్ళారన్నట్టు మనం ఎక్కడ చూడలేదు. అర్థమవుతుందా? కాబట్టి చంద్రబాబు గారు వెళ్ళారు. చంద్రబాబు గారు ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు. అంటే అర్థం ఏంటి? పొత్తుల విషయంలో ఆల్రెడీ చంద్రబాబు గారికి ప్రస్తావించి ఉంటే ఆయన చెప్పే ఉంటారు, ఆల్రెడీ మేము జనసేనతో కలిసి వెళ్తున్నాం, జనసేనకి ఇవ్వాల్సిన సీట్లు కొన్ని కేటాయించాలి, ఇవ్వాలి, మళ్ళీ మీకు ఇవ్వాల్సి వస్తే మాకు మళ్ళీ పొత్తుల్లో ఇబ్బందులు కలుగుతాయి, ఆల్రెడీ పార్టీల్లో రెబల్స్ ఎక్కువ అవుతారు అని బహుశా మా ఐడి గారు చెప్పుంటారు. అందుకు పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలిచి ఆయన సమక్షంలో ఇద్దరికి క్లారిటీ ఇచ్చి ఉంటారు. అది మంచిదే కదా, ముసుగులో గుద్దులాడేందుకు. మళ్ళీ చంద్రబాబు ఏదో ఆలోచి పడ్డారు అని చెప్పి జనసేనలో కొంతమంది హరిరామ్ జోగే గారు లాంటి వాళ్ళు కానీ, లేదంటే ఆయన పేరేంటి మన రాజమండ్రి అతను ఆయనకి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు మళ్ళీ స్టేట్మెంట్లు ఇస్తే జనసేనకి టీడీపీకి మనస్పర్ధలు వచ్చి ఇలాంటివన్నీ అనవసరం కదా. అందుకు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ సమక్షంలోనే అమిత్ షా గారితో క్లారిటీ అంటే నేను అనుకుంటున్నాను. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్ళారు కానీ అక్కడ పొత్తుల విషయం గురించి వెళ్ళారా, రాష్ట్ర ప్రయోజనాల గురించి వెళ్ళారా విషయం పక్కన పెడితే, బయటకు వచ్చాక మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకి ఎందుకో మొహం చాటేశారు. అంటే స్పందించడానికి ఇష్టపడలే. ఈవెన్ పివి నరసింహరావు గారికి ఒక తెలుగువాడికి భారతరత్న వచ్చిందనే విషయాన్ని గర్వించాలనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించకపోవడం వల్ల మీడియా మిత్రులకి కొంతమందికి డౌట్లు వచ్చాయి. మేబీ ఈయన అడిగిన దానికి వాళ్ళు ఒప్పుకోలేదా, లేదా వాళ్ళు ఈయనకి చెక్ పెట్టడానికి ప్రయత్నించారా, లేదా పొత్తుల అంశంలో క్లారిటీ రాలేదా, పొత్తుల్లో భాగంగా ఎక్కువ సీట్లు అడిగారా, రకరకాలు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో సరిగ్గా స్పందించకపోవడం రకరకాల అనుమానాలకు తావిస్తుంది. అసలు ఏం జరిగిందనేది జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారికి తెలియాలి, అంతే కదా. బట్ కొత్త మిత్రులంటే నా ఉద్దేశం టీడీపీ కూటమితో జనసేన ఉండబట్టి, జనసేన కూడా కొత్త మిత్రుడే కదా, బీజేపీతో సయోధ్యగా ఉంది కానీ తెలంగాణలో కలిసి పోటీ చేసిందే కానీ ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళలేదు. అంటే నా అభిప్రాయం, ఎందుకు వెళ్ళలేదు అని అంటున్నానంటే అట్లీస్ట్ ఒక లోక్సభ సీట్ అయినా తెచ్చుకొని ఎన్డీఏ కూటమిలో ఉంది అని చెప్పుకోవడానికి బాగుంటుంది. ఒక సీట్ కూడా లేకుండా ఎన్డీఏ కూటమిలో ఉందని ఎలా చెప్పుకోవాలి? కాబట్టి జనసేన వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ మోర్ ఓవర్ తమిళనాడు విషయానికి వస్తే ఏఐడిఎంకేతో ఉండేది ఇప్పుడు అమ్మతో జయలలితో, ఇప్పుడు అక్కడ స్టాలిన్ ఉన్నారు కాబట్టి డిఎంకేతో పొత్తు ఉండొచ్చేమో. ఇకపోతే శివసేన మహారాష్ట్రలో, అలాగే నార్త్లోకి వెళ్తే ఆర్జేడీ, ఇట్లా కొన్ని ఉన్నాయి. ఎందుకున్నాయి? ఆల్రెడీ ఇండియా కూటమిలో కాంగ్రెస్ పెత్తనం సరిగ్గా నచ్చక కొన్ని పార్టీలు సైడ్ అయిపోతున్నాయని చూస్తున్నాం మనం. మమతా బెనర్జీ గారు కానీ కొంతమంది. సో అలా సైడ్ అయిపోతున్నారు కాబట్టి మళ్ళీ మమతా బెనర్జీ గారు వీళ్ళతో కలవచ్చేమో, లేదా మళ్ళీ నితీష్ గారికి మళ్ళీ వీళ్ళతో కలవచ్చేమో బీహార్కి సంబంధించి కదా. సో ఇవన్నీ కూడా కొత్తలాగా వస్తాయి. కొత్తవి ఇవి, పాతవే కొత్తగా మళ్ళీ కలుపుకోవడం కానీ. సో అటువంటి నేపథ్యంలో అమిత్ షా గారు ఆ స్టేట్మెంట్ అంటే, అందుకే వాళ్ళు ఓపెన్ అవ్వరు అంత ఈజీగా. మనకు ఒక పజిల్ వదిలేస్తారు మీడియాకి, కొట్టుకు చావండ్రా అన్నట్టు. కొత్త మిత్రులు అంటే ఎవరున్నారు? మళ్ళీ కొత్తగా వచ్చేవాళ్ళే, పాత వాళ్ళే. ఆల్రెడీ వాళ్ళకి కూడా ఇంటెలిజెన్స్ సర్వేలో ఎవరెవరు ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి మంచి ఫ్లో ఉంది, ఎవరు గెలవబోతున్నారు వాళ్ళతో కూడా కలుపుపోతారు. పనికొచ్చేదే కదా ఆయుధం. తెగని కత్తితో ఏం చేసుకుంటారు, అంతే కదా. అందుకు చాలా చాకచక్యంగా ఆచితూచి మాట్లాడతారు. బీజేపీ ఆ సమాఖ్య ఏదైతే ఉందో పార్టీ కోసం పనిచేసే తత్వం అద్భుతం. అసలు ఎక్కడ ఓపెన్ అవ్వరు. ఇప్పుడు కూడా చూడండి, ఎలక్షన్స్ 2 నెలలు అయినా కూడా ప్రధాన అభ్యర్థి ఎవరు అన్న కూడా ఏం చెప్పట్లేదు కదా. వాళ్ళు ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎలా అయితే మనకి కేంద్రంలో ప్రభుత్వం వస్తుంది, మరలా మనం అనుకున్నవి ఏవైతే అవి సాధించగలుగుకుంటామా లేదా అనేదే వాళ్ళ దృష్టి. ఆ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంటుంది చూసావా, చాలా పటిష్టంగా ఉంటుంది, చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రామ్నాథ్ కోవింద్ గారు, మాజీ రాష్ట్రపతి గారు, ఆయన పేరు అంతవరకు ఎవరికి తెలియదు. కానీ మొదటి నుంచి కూడా పార్టీ కోసం కానీ ఆర్ఎస్ఎస్ కోసం కానీ దేశం కోసం పనిచేసే వాళ్ళని అలా చూజ్ చేసి పెట్టుకుంటారు. సడన్గా సందర్భం వచ్చినప్పుడు పైకి తీసుకొచ్చి వాళ్ళని పెడతారు. అంటే అంత ఇదిగా ఉంటుంది బీజేపీ వ్యూహాలు కానీ, ఆ కలుపుకుపోయే కానీ, ఎంత ఆర్గ్యూ చేసినా ఎక్కడ బయటపడరు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం ఎంత చేసే
బ్యాడ్ అయిపోయారు కూడా. కానీ ఏమీ చేయలేదు. ఇప్పుడు మొన్న తర్వాత 5 ఏళ్ళను వైసీపీ వాళ్ళతో ఏమైనా చేశారా? ఎందుకు? వాళ్ళకి పార్టీ ప్రయోజనం కావాలి, వీళ్ళకి రాష్ట్ర ప్రయోజనాలు అక్కర్లేదు. గట్టిగా అడగొచ్చు కదా. అడిగితే వీళ్ళు భయం, వీళ్ళ కేసులు ఎక్కడ బయటకు వస్తాయని వీళ్ళు భయం. 5 ఏళ్ళు అయిపోయిందిగా. ఏది? మీ బిడ్డకు గెలిపించండి, మెడలు వంచి తెప్పిస్తాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏది? ఒక్కరోజైనా మాట్లాడిన సందర్భాలు లేవు. అంటే ఎక్కడ న్యూస్లో రాలే. ఎంతసేపు వెళ్ళామో, అప్పు తెచ్చామా, ఈ పథకాలకి జీతాలకే సరిపోతుంది, ఇంకేం మిగతా అభివృద్ధి ఎక్కడుంది? కాబట్టి కొత్త పార్టీలు అంటే నా ఉద్దేశం పాత కొత్త పార్టీలు అవ్వచ్చు, లేదా జనసేన లాంటి కొత్తవి ఎంట్రీ అవ్వచ్చు. వైసీపీకి అవ్వచ్చు, కానీ ఎవరు గెలిస్తే వాళ్ళతోనే వెళ్తారు. వాళ్ళు గెలని వాళ్ళతో ఎందుకు పట్టుకుని ఏలబడతారు వాళ్ళు?